హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో దోసకాయ పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుగుదాం. పప్పు ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ది ఒక దోసకాయ, మీడియం సైజ్ది ఒక టమాటో తీసుకున్నాను. వీటిని వేసుకుందాం. దోసకాయ పులుపుని బట్టి మనం చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా ఇలా తుంపి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు కారం కూడా వేసుకుందాం. తగినంతగా ఉప్పు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం పొడి కూడా మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కదా, ఆ కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికిద్దాం. నాలుగు విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మెదుపుకుందాం. నేను దోసకాయలన్నీ మెదుపుకోకుండా ఒక 2-3 ముక్కలు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పును మెత్తగా మెదుపుకుందాం. పప్పుని ఇలా మెదుపుకున్నాం కదా, మెదుపుకునేటప్పుడే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మెదుపుకుందాం. దీనివల్ల పప్పు మరింత టేస్ట్గా ఉంటుంది. అందులోనే వేసి ఉడికించకుండా ఇలా ఉడికించుకున్నాక మెదుపుకునేటప్పుడు ఇలా వేసుకొని మెదుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మెదుపుకుందాం. కొన్ని నీళ్లు పోసుకుందాం. పప్పు మరీ గట్టిగా లేకుండా కొన్ని నీళ్లు. పప్పు ఇలా మెతుకున్నాం కదా, ఇందులో నేను ఇంతకుముందు తీసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి నార్మల్గా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపుకి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, తాలింపులో కొద్దిగా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి, ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ తాలింపుని మనం మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు, దోసకాయ పప్పు, అందులో వేసుకుందాం. చూసారు కదా దోసకాయ పప్పు ఎలా చేయాలో, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మరో వంటతో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి.